Hi everyone, welcome back to the channel. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే పజిల్ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మీద ప్రీవియస్ ఎగ్జామ్లో అపియర్ అయిన క్వశ్చన్. సో ఈ వీడియోని మీరు పాజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేసి మీకు ఎంత టైం పట్టిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇఫ్ యు ఆర్ నాట్ దట్ కంఫర్టబుల్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, గెట్ బ్యాక్ టు ద వీడియో ఫర్ ద సొల్యూషన్. నవ్ డిస్కస్ చేద్దాం అసలు ఇలాంటి క్వశ్చన్స్ని దేంతో స్టార్ట్ చేయాలి. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే అర్థం ఏంటి? కొంతమంది ఉన్నారు అని చెప్తున్నాడు. కొంతమంది అనేది ఎంతమంది? మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి, ఎంతమందో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ఏ కండిషన్తో స్టార్ట్ చేయాలి? ఒక్కసారి ఈ కండిషన్ మీరు చదవండి. కే సిట్స్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్, అంటే ఒక ఎండ్లో కే ఉన్నాడు. సో మనం కేని రిఫరెన్స్గా తీసుకుని పజిల్ని సాల్వ్ చేస్తాం. సో ఇప్పుడు మనం కేని రిఫరెన్స్గా తీసుకుంటున్నాం కాబట్టి కే ఒక ఎండ్లో కూర్చున్నాడు. లెఫ్ట్ హ్యాండ్ అన్న అవ్వచ్చు, రైట్ హ్యాండ్ అన్న అవ్వచ్చు. కాబట్టి నేను ఒక పాసిబిలిటీలో కే అనేవాడు రైట్ హ్యాండ్లో కూర్చుంటున్నాడు అనుకుంటున్నా, సెకండ్ పాసిబిలిటీలో కే అనేవాడు లెఫ్ట్ హ్యాండ్లో కూర్చుంటున్నాడు అనుకుంటున్నా. అంటే ఇక్కడ కేకి రైట్ సైడ్ ఇంకెవరో రాకూడదు కాబట్టి వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ డెడ్ ఎండ్. ఈవెన్ హియర్ కే ఈజ్ ద ఫస్ట్ పర్సన్, కేకి లెఫ్ట్ సైడ్ ఇంకెవరు ఉండరు. కేతో రిలేటెడ్గా ఎవరు కూర్చున్నారు, ఎవరి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? కే ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటూ 2 places అవే ఫ్రమ్ ఎల్. కే ఈజ్ 2 places అవే ఫ్రమ్ ఎల్. 2 places అవే అంటే కేకి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉండాలి? ఒకడే ఉండాలి. సో ఫస్ట్ పాసిబిలిటీలో కేకి ఎల్కి మధ్యలో ఒకడే ఉంటే దట్స్ ఆబ్వియస్, ఎల్ షుడ్ బీ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. కే అనేవాడు నార్త్కి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి, నార్త్కి ఫేస్ చేయడం అంటే మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కాబట్టి మనకు తెలిసింది నార్త్ ఫేస్ చేస్తున్నారని. సో కేకి లెఫ్ట్ సైడ్ ఎల్. ఇన్ ద సెకండ్ కేస్ కేకి ఎల్కి మధ్యలో ఒకడే ఉండాలి కాబట్టి ఎల్ అనేవాడు ఖచ్చితంగా కేకి రైట్లో ఉండాలి. సో ఫస్ట్ పాసిబిలిటీ ఇది, సెకండ్ పాసిబిలిటీ ఇది. ఇప్పుడు మనం కేని ఎల్ని ఫిక్స్ చేసాం. కేతో కానీ ఎల్తో కానీ రిలేటెడ్గా వేరే పర్సన్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఐ వాంట్ యూ గైస్ టు గో త్రూ దిస్ ఇన్ఫర్మేషన్. నీ కళ్ళు ఎంత ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ మధ్య పరిగెడితే నీకు అంత మంచి కండిషన్స్ దొరుకుతాయి, తొందరగా సాల్వ్ చేయగలుగుతావు. సో కేకి ఎల్కి, కేతో కానీ ఎల్తో కానీ రిలేటెడ్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? లుక్ ఎట్ దిస్ కండిషన్ వన్స్. పీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. థర్డ్ టు ద లెఫ్ట్ అంటే మధ్యలో ఎంతమంది ఉండాలి? ఇద్దరు ఉండాలి. అంటే పీ అనేవాడు ఎల్కి లెఫ్ట్ సైడ్ ఉంటూ పీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. పీకి ఎల్కి మధ్యలో ఇద్దరు ఉండాలి అండ్ పీ అనేవాడు ఎల్కి లెఫ్ట్లో ఉండాలి. ఇన్ దిస్ కేస్ ఎల్కి లెఫ్ట్ అంటే ఇటే కదా. సో పీకి ఎల్కి మధ్యలో ఇద్దరు సరిపోయారు. సెకండ్ కేస్ గురించి మాట్లాడుకుందాం. ఈ కండిషన్లో, ఈ కేసులో ఎల్కి లెఫ్ట్ అంటే కే ఉన్న వైపు, ఎల్కి పీకి మధ్యలో ఇద్దరు ఉండాలి అంటే కే అనేవాడు ఆఖరవాడు. సో వాడికి ఇంకా లెఫ్ట్ సైడ్కి ఎవరో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. సో ప్రస్తుతానికి ఇది ఒకటే ఎగ్జిస్ట్ అయింది. దీంట్లో లెట్ us కన్సిడర్ ద నెక్స్ట్ కండిషన్ ఆఫ్, నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి మనకి? ఎలాంటి కండిషన్ ఇప్పుడు మనం పిక్ చేసుకోవాలి? పీతో కానీ ఎల్తో కానీ కేతో కానీ రిలేటెడ్గా ఏదైనా కండిషన్ ఉందా? మనం ఆల్రెడీ పీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ చూడండి. 2 persons సిట్ బిట్వీన్ క్యూ అండ్ పీ. పీకి క్యూకి మధ్యలో ఇద్దరు ఉండాలి. కానీ ఇక్కడ పీకి ఎల్కి మధ్యలో ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు ఎల్ ప్లేస్లో కొత్తగా క్యూ రాడు కాబట్టి క్యూ అనేవాడు ఖచ్చితంగా పీకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. క్యూకి పీకి మధ్యలో ఇద్దరు. తర్వాత నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఎల్ గురించి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఉంది. లెట్స్ లుక్ ఎట్ దిస్ కండిషన్ వన్స్. బీ సిట్స్ అడ్జసెంట్ టు ఎల్. ఎల్కి అడ్జసెంట్గా బీ ఉండాలి. అంటే బీ అనేవాడు ఇక్కడైనా కూర్చోవచ్చు, ఇక్కడైనా కూర్చోవచ్చు. మళ్ళీ మనకి 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇప్పుడు బీ, దీన్ని మనం ఎక్స్టెండ్ చేయడానికి, దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి వేరే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా మనకి హెల్ప్ అయ్యేది? ఒకసారి ఈ కండిషన్ చూడండి. 4 persons సిట్ బిట్వీన్ బీ అండ్ క్యూ. ఇది ఎందుకు పిక్ చేసుకున్నాం? బీ గురించి మాట్లాడుతున్నాడు, అలాగే క్యూ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ కండిషన్ మనం పిక్ చేసుకున్నాం, విచ్ మేక్స్ అవర్ వర్క్ రియల్లీ వెరీ ఈజీ. 4 persons బిట్వీన్ బీ అండ్ క్యూ. బీకి క్యూకి మధ్యలో నలుగురు ఉండాలి. బీ అనేవాడు ఖచ్చితంగా ఎల్ పక్కనే ఉండాలి. ఈ రెండు జరగాలి అంటే ఒకవేళ వీడు బీ అయితే క్యూకి బీకి మధ్యలో నలుగురు సరిపోయారు. బీ అనేవాడు ఎల్కి ఇమీడియట్ నెక్స్ట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా క్యూ బీల అరేంజ్మెంట్ ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఈ కండిషన్ మీనింగ్ ఏంటో చూద్దాం. 4 persons సిట్ బిట్వీన్ బీ అండ్ క్యూ హూ సిట్స్ జస్ట్ రైట్ ఆఫ్ డి. సో క్యూ అనేవాడు డీకి జస్ట్ రైట్ అంటే ఇమ్మీడియట్ రైట్. క్యూ అనేవాడు డీకి ఇమ్మీడియట్ రైట్లో ఉండాలి. ఇది డి అయితే క్యూ అనేవాడు డీకి ఇమ్మీడియట్ రైట్లో ఉన్నట్టు. నవ్
నెక్స్ట్ ఎలాంటి కండిషన్ తీసుకోవాలి, మళ్ళీ క్యూతో కానీ పీతో కానీ బి, ఎల్, కే, డి వీళ్ళ పేర్లు మనం ఆల్రెడీ రాసాం కాబట్టి వీళ్ళల్లో ఎవరితో ఏ ఒక్కడితో రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి దొరికినా అది మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్ బిట్వీన్ క్యూ అండ్ పీ ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. వండర్ఫుల్. ఎందుకని, క్యూకి పీకి మధ్యలో ఎంతమంది ఉన్నారో నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇక్కడ మనం ఆల్రెడీ అరేంజ్మెంట్లో రాసాం. క్యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు కాబట్టి దాంతో రిలేటెడ్గా ఉన్న కండిషన్ కాబట్టి మనకి ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. లెట్ మీ రీడ్ ద కండిషన్ అగైన్. లెట్ us look at the same condition again. Yes, now number of persons between Q and P is 1 more than the number of persons who sit between R and Q. Qకి Pకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు Rకి Qకి మధ్యలో కూర్చున్న వాళ్ళ కన్నా ఒకడు ఎక్కువ. లెట్ మీ రిపీట్. క్యూకి పీకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, లెట్స్ సే ఇక్కడ క్యూకి పీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు కదా, అంటే ఆర్కి క్యూకి మధ్యలో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు ఒకటి ఎక్కువ. సో ఆర్కి క్యూకి మధ్యలో ఎంతమంది ఉన్నట్టు, 1 person ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ క్యూ అండ్ పీ ఈజ్ 1 more than నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. సో ఆర్కి క్యూకి మధ్యలో ఒకడే ఉండాలి కాబట్టి ఆర్ ఎటుపక్క ఉండాలి, పీకి ఇమీడియట్ నెక్స్ట్ అయ్యి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఆర్కి క్యూకి మధ్యలో ఒకడే ఉన్నాడు, అలాగే డీకి కూడా ఇటుపక్క ఆర్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం సెకండ్ పాసిబిలిటీని కన్సిడర్ చేద్దాం. డి, క్యూ ఒక ప్లేస్ వదిలి 2 places అండ్ దెన్ పీ, లెట్స్ లీవ్ 1, బి, ఎల్, లెట్స్ లీవ్ 1 అండ్ కే. నవ్ ఒకవేళ ఆర్ అనేవాడు క్యూకి లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది కేస్ 1 అండ్ దిస్ ఇస్ కేస్ 2. ఐ ఆమ్ షూర్ మై ఆన్సర్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ 2. నెక్స్ట్ కండిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఎస్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఎస్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఒకవేళ ఇది ఆర్ అయితే ఈ పాసిబిలిటీలో ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి. ఎస్ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఆర్కి సెకండ్ లెఫ్ట్లో క్యూ ఉన్నాడు కాబట్టి. కానీ ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాల్సింది ఎవరు, ఎస్. సో ఆర్కి సెకండ్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి కాబట్టి ఇది ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 2 persons సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ. 2 persons సిట్ బిట్వీన్ ఎస్ అండ్ ఈ. ఎస్కి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాలి. వెన్ దెర్ ఆర్ 2 members బిట్వీన్ ఎస్ అండ్ ఈ, వెన్ దెర్ ఆర్ 2 members బిట్వీన్ ఎస్ అండ్ ఈ, లెఫ్ట్ రైట్ అని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, ఇవ్వలేదు. ఒకవేళ ఎస్కి రైట్ సైడ్ ఈ ఉంటే అలా జరగడానికి ఆస్కారం ఉందా, లేదు. ఓకే, ఎందుకంటే 2 ప్లేస్లో వదిలేస్తే అక్కడ ఉండాల్సింది డి. కానీ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 2 persons బిట్వీన్ ఎస్ అండ్ ఈ. ఎస్కి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి దట్స్ ఆబ్వియస్, ఈ షుడ్ సిట్ 3 places away to the left of ఎస్. అండ్ దెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎస్ ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఎస్కి ఈకి మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ అనేవాడికి లెఫ్ట్ సైడ్ అంతేమంది ఉండాలి. ఎస్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు కదా, ఇద్దరే ఉన్నారు అని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సో ఈకి లెఫ్ట్ సైడ్ ఇద్దరు ఉండాలి. సో గైస్, దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్. సో విత్ దిస్ వీ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్. అండ్ ఫైనల్ అరేంజ్మెంట్ కనుక మనకు వచ్చేస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో విత్ దిస్ లెట్ మీ కంక్లూడ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ లెసన్. హ్యావ్ ఎ గుడ్ డే.